హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో మనం స్టవ్ని ఏ విధంగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఉదయం పూట మదర్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా హడావిడిగా వంటలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా కుకింగ్ చేస్తున్నప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేటివి స్టవ్ మీద పడి స్టవ్ పాడైపోతూ ఉంటుంది. ఈ విధంగా స్టవ్ పాడవకుండా ఉండాలి అంటే స్టవ్కి కొన్ని అరేంజ్మెంట్స్ అనేటివి చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్నాము అంటే స్టవ్ 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కొత్త దానిలో మెరుస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం స్టవ్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందుకోసం మీరు ఏ క్లీనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లీనర్ని స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని స్టవ్ మొత్తం ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఎటువంటి మరకలు లేకుండా చాలా నీట్గా మొత్తము స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని మంచినీటిని యూజ్ చేసుకుంటూ స్టవ్ మొత్తము తుడిచేసుకోవాలి. స్టవ్ మొత్తం ఈ విధంగా తుడుచుకున్న తర్వాత బర్నర్స్ కూడా తీసేసుకోవాలి. బర్నర్స్ ఉన్న ప్లేస్లో కూడా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత మెజరింగ్ టేప్ తీసుకుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ టేప్ లేదనుకుంటే నార్మల్ థ్రెడ్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ ఏ షాప్లో అయినా దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్ షాప్లో కూడా ఉంటుంది. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాక మనము ముందుగా మెజర్ చేసుకున్నాం కదా, స్టవ్ ఎంత విడ్త్ అయితే ఉందో సేమ్ అంతే మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. స్టవ్ బర్నర్స్ పెట్టే చోట ఈ విధంగా బర్నర్స్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బర్నర్స్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ని కానీ అరేంజ్ చేసుకున్నాము అంటే మన స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఏవైనా ఫుడ్ పార్టికల్స్ పడ్డా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. లేకపోతే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి కనుక ఈ ఫాయిల్ని చేంజ్ చేసాము అంటే మన స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.